టైప్ 2 డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో నరాల బలహీనత కానివ్వండి, ఐ ప్రాబ్లమ్స్ కానివ్వండి, నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా బాగా చూస్తాం. ఎందుకు? బ్లడ్ వెజల్స్ మీద ఇలాగ స్టిక్కీ సబ్స్టెన్స్ ఒక గ్లూకోజ్ అటాచ్ అయ్యి బ్లడ్ వెజల్స్ని వీకెన్ చేస్తాయి కాబట్టి. సో టైప్ 2 డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన సప్లిమెంట్ B12 సప్లిమెంట్. మీకు ఫ్యూచర్లో ఎలాంటి నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండాలన్నా మెట్ఫార్మిన్ ఓరల్ హైపోగ్లైసెమిక్స్ వాడుతున్న వాళ్ళకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ డెఫిషియెంటీ న్యాచురల్గా ఉంటుంది మెడికేషన్ ఒక సైడ్ ఎఫెక్ట్ వల్ల. సో ఈ రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఎందుకు చెక్ చేసుకోవాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే బ్లడ్ వెజల్స్ న్యాచురల్గానే వీకెన్ అయిపోతాయి. ఇట్ విల్ లీడ్ టు ద B12 డెఫిషియన్సీస్, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్. సో B12 లెవెల్స్ ఎప్పుడు కూడా 600 ఈజ్ ద ఆప్టిమల్ రేంజ్ ఫర్ టైప్ 2 డయాబెటిక్ అయినా హెల్దీ పర్సన్ అయినా. మీరు 600 ఉంటేనే అది మీరు ఆప్టిమల్ అనుకోవాలి. కీప్ సప్లిమెంటింగ్ B12. Hi, welcome to KC Talks. In the series of podcasts that we are having on nutrition with Vinisha Reddy garu, ఇవాళ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. హాయ్ వినిషా. హలో కేసీ. సో మీ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ డయాబెటీస్ చూసి చాలామంది అడిగారు డయాబెటీస్ తెలుగులో ఎప్పుడు పెడతారని. సో ఇట్స్ అ మోస్ట్ అవైటింగ్ టాపిక్ అనమాట. డయాబెటీస్ గురించి ఎక్కడ స్టార్ట్ చేద్దాం? మీరే స్టార్ట్ చేయాలి. డయాబెటీస్ ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం గురించి తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే కార్బ్స్ తింటామో యాజ్ ఎ స్టిమ్యులేషన్ రెస్పాన్స్ అంటాం దీన్ని. మనం తినంగానే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు ప్యాంక్రియాస్కి మెసేజ్ వెళ్తుంది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయండి అని. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది? బ్లడ్లో గ్లూకోజ్ నిలబడకుండా దాన్ని తీసుకెళ్ళి సెల్స్కి ఇస్తుంది, సెల్స్ లోపలికి పంపిస్తుంది. సెల్స్ దీన్ని యూటిలైజ్ చేసుకొని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈజ్ హౌ మీరైనా నేనైనా ఫంక్షన్ చేస్తాం అనమాట. మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బ్రేక్ డౌన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ కింద బ్రేక్ డౌన్ అయ్యి ఈ గ్లూకోజ్ని ఇన్సులిన్ తీసుకెళ్ళి సెల్స్లో పెడుతుంది కాబట్టి మనకి ఎనర్జీ వస్తుంది. ఈ గ్లూకోజ్ మనం ఎంత తింటే గ్లూకోజ్ అంతా సెల్స్లోకి వెళ్ళిపోతుందా అంటే కాదు. కొంత లివర్కి వెళ్తుంది, కొంత మన మజిల్ అప్టేక్ తీసుకుంటుంది. ఈ లివర్ మజిల్ ఏంటంటే ఎందుకు అప్టేక్ తీసుకుంటాయి అంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా స్టార్వేషన్ ఫేజ్కి వెళ్ళారనుకోండి, అంటే మీకు ఏదో సడన్గా సిక్నెస్ వచ్చింది, లేకపోతే ఫర్ XYZ రీజన్స్ మీకు ఫుడ్ అవైలబిలిటీ లేదు అనుకోని సందర్భాల్లో మీ బాడీ ఒక స్టార్వేషన్ మోడ్కి వెళ్ళిపోయింది అంటే లివర్లో స్టోర్ చేసుకున్న ఈ గ్లూకోజ్ మీకు రిలీజ్ అవుతుంది. సో దట్ అది మీకు ఎనర్జీని ఇస్తుంది. మజిల్లో స్టోర్ చేసుకున్న కొంచెం గ్లైకోజన్ అంటాం వీటిని, అది కొంచెం ఎనర్జీని ఇస్తుంది. సో ఇలాగా మీరు తినే కార్బోహైడ్రేట్ని బ్రేక్ డౌన్ చేసి షుగర్స్ని బ్రేక్ డౌన్ చేసి గ్లూకోజ్ని సెల్స్లోకి, లివర్లోకి, తర్వాత మజిల్లోకి పంపించడాన్ని మనం కార్బోహైడ్రేట్ రెగ్యులేషన్ మెకానిజం అని అంటాం అనమాట. సో మరి టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ఈ టైప్ 2 డయాబెటీస్ ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇది సడన్గా వచ్చే ఒక రోగం కాదు. మీరు టైప్ 2 డయాబెటీస్ మీకు 50 సంవత్సరాలకి మీకు డయాగ్నోస్ అయిందంటే ఒక 20 సంవత్సరాల నుంచి మీరు ఈ మూడు ఫేజెస్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు 50 ఇయర్స్కి టైప్ 2 డయాబెటీస్ వచ్చింది అంటే ఒక 20 సంవత్సరాల నుంచి మీరు ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్లో ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. సో స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే హైపర్ ఇన్సులిమియా అంటాం. అంటే మీ బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ కాదు, ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఎందుకని ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి ఫస్ట్ బ్లడ్లో అంటే మీరు రోజు తినాల్సిన కార్బోహైడ్రేట్ మోతాదుకు మించి ఎక్కువగా తింటున్నారనుకోండి, మీ ప్యాంక్రియాస్ ఏం చేస్తాయి? ఎక్కువగా పనిచేయడం మొదలు పెడతాయి. అంటే మీరు ఒక 50 కేజీలు బరువు ఉన్నారనుకోండి, ఇన్సులిన్ రోజుకి ఒక హెల్దీ హ్యూమన్ బాడీలో ఒక 40 యూనిట్లు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో 50 కేజీలు మీరు మీ మోతాదుకు తగ్గ కార్బోహైడ్రేట్ తింటే ఆ 40 యూనిట్ల ఇన్సులిన్ మంచిగా పనిచేసుకుంటుంది, మీరు హెల్దీగా ఉంటారు. కానీ మీరు ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్ తినేసి 40 యూనిట్లు రిలీజ్ అవ్వాల్సిన ఇన్సులిన్ ఒక 80 యూనిట్లు రిలీజ్ అయ్యేంత పుష్ చేశారనుకోండి, మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్లోకి ఎంటర్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ హైపర్ ఇన్సులిమియా. మీరు ఆ టైంలో బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు HbA1c నార్మల్గానే ఉంటుంది, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ నార్మల్గానే ఉంటాయి, కానీ ఫాస్టింగ్ ఇన్సులిన్స్ ఎలివేట్ అయ్యి ఉంటాయి. సో మీకు ఏం ఫిజికల్గా చేంజ్ తెలియదు, మీరు బాగుంటారు, కానీ ఎక్కువ తింటూ ఉంటారు. బట్ ప్యాంక్రియాస్ 60 సంవత్సరాలు పనిచేయాల్సిన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సింది మీకు ఒక 30 సంవత్సరాలలో ప్రొడ్యూస్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎగ్జాషన్ తొందరగా వస్తుంది. 60 సంవత్సరాలకి రావాల్సిన ఎగ్జాషన్ దానికి 40 ఇయర్స్కి వస్తుంది అనమాట. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ ఎక్కడ మొదలవుతుంది అంటే ఈ హైపర్ ఇన్సులిమియా, తినాల్సిన దానికన్నా ఎక్కువగా తినడం, కార్బోహైడ్రేట్స్
సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడము దీనికి ఫస్ట్ ఇండికేషన్ అనమాట. సో దీంట్లో నేను చెప్పినట్టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ నార్మల్గానే ఉంటాయి, హెచ్బిఏవన్సీ నార్మల్ ఉంటుంది, కానీ మీకు షుగర్ క్రేవింగ్స్ మంచిగా తెలుస్తాయి. దట్ ఈజ్ ఓన్లీ ద సైన్. మీకు హైపర్ ఇన్సులిమియా ఉన్నప్పుడు ఒక మెయిన్ సైన్ ఏంటంటే షుగర్ క్రేవింగ్స్ బాగా వస్తూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ చెప్పండి. సారీ టు ఇంటరప్ట్ వినిషా. సో ఈ ఇన్సులిన్ హై లెవెల్స్ బ్లడ్లో ఉంటాయి, అది ఫస్ట్ సైన్ అని మీరు అన్నారు. మరి అలాంటప్పుడు ఎవరైనా నార్మల్గా బ్లడ్ టెస్ట్లు అలాంటివి చేయించుకున్నప్పుడు ఇన్సులిన్ టెస్ట్ కూడా చేయించుకుంటే సరిపోతుంది కదా, తెలిసిపోతుంది కదా. ఫాస్టింగ్ ఇన్సులిన్ మీరు ఏదైనా ఒక ప్యాకేజ్ తీసుకోండి, ఇయర్లీ హెల్త్ ప్యాకేజ్లో ఎక్కడ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఉండదు. ఎందుకు ఉండదు? హై ఫాస్టింగ్ ఇన్సులిన్ ఉంది అని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేపర్స్ తీసుకొని వెళ్ళినప్పుడు దానికి మందులేం లేవు. మీ లైఫ్ స్టైలే కంట్రోల్ చేసుకోవాలి, మీ డైటే కంట్రోల్ చేసుకోవాలి. సో అక్కడ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ అదే కాబట్టి ఎవరు ఫాస్టింగ్ ఇన్సులిన్ చూడరు. ఎండ్ ఆఫ్ ద డే మనం మెడికల్ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేసుకోవాలంటే దానికి ఒక రీజన్ ఉండాలి. అంటే ఒక మెడిసిన్ని ఇచ్చి ట్రీట్ చేసే రీజన్ ఉంటేనే దే ఆర్ ఇంక్లూడెడ్. ఇది డాక్టర్ తప్పు కాదు, మన తప్పు కాదు, దే ఆర్ మేడ్ లైక్ దట్, అంతే. దేనికైనా మెడిసిన్ ఉంటేనే వాళ్ళు అది టెస్ట్ పారామీటర్స్ అని డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ లో పెట్టుకుంటారా? మీరు ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇంక్లూడ్ చేస్తారని నా ఉద్దేశము. రెగ్యులర్ బ్లడ్ వర్క్ ఏదైతే ఈ ఫార్మా కంపెనీస్ కానివ్వండి, లేకపోతే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ చేస్తాయో చూడండి, ప్రతి టెస్ట్ వెనకాల ఒక బెనిఫిట్ ఉండే ఉంటుంది. సో ఫాస్టింగ్ ఇన్సులిన్ తొందరగా కనిపెడితే మరి అందరూ హెల్తీ అయిపోతారు. అండ్ మేబీ హైపర్ ఇన్సులిమియాని కనిపెట్టడం కూడా మనకి ఆ ఏజ్లో చేసుకోవాలి. ఇప్పుడు 6 years పిల్లల్లో కూడా హై ఫాస్టింగ్ ఇన్సులిన్స్ ఉండొచ్చు. మరి 6 years పిల్లలు 26 yearsకి డయాబెటీస్ అవుతారు 100% అవుతారు. సో ఇప్పుడు స్కూల్ పిల్లల్లో చూస్తే మనము సెంట్రల్ ఒబెసిటీ ఎక్కువగా కనిపిస్తుంది పిల్లలు. అంటే సన్నగానే ఉంటారు, పొట్టంతా ఎక్కువగా ఉంటుంది. విసరల్ ఫ్యాట్ అంటారు దాన్ని. విసరల్ ఫ్యాట్ అంటారు, సెంట్రల్ ఒబెసిటీ అంటారు. తర్వాత నెక్ ప్యాచీగా డార్క్గా నెక్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు తొందరగా వెయిట్ లాస్ అవ్వరు. పాపం పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చొని ఉంటారు. వాళ్ళ లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ మనకన్నా, ఒక అడల్ట్ కన్నా నా ఉద్దేశంలో స్కూల్కి వెళ్ళే సెకండరీ స్కూల్ ఉంటారు చూడండి, 6th class లోపల సాటర్డే హాలిడేస్ వస్తాయి, బాగానే ఉంటారు వాళ్ళు, సాటర్డే సండే హాలిడే. 7th నుంచి వాళ్ళకి స్టడీ ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఒక సెడెంటరీ పొద్దున్న 7కి బయలుదేరిన పిల్లోడు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 7 అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ ఒక్కటి ఇంటేకే కాకుండా స్ట్రెస్ లెవెల్స్తో కంబైన్ అయినప్పుడు ఇలాగా మనకి హై ఇన్సులిన్స్ కూడా కనిపిస్తాయి. ఆ ఏజ్లో బ్లడ్ టెస్ట్ చేయాలని ఎవరికి అనిపిస్తుంది? మీరు 10 సంవత్సరాల పిల్లోడిని తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ ఎవరు చేపిస్తారు? యాజ్ ఏ పేరెంట్ నాకే బాధ అనిపిస్తుంది, అరే పిల్లోడిని తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయాలి చేపిస్తారు. అప్పుడు చేపిస్తారు, కానీ అప్పుడు మీరు ఫాస్టింగ్ ఇన్సులిన్ అంటే ఓవరాల్ ప్రివెంటివ్ మెజర్మెంట్. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇప్పుడు యాజ్ అ న్యూట్రిషనిస్ట్, యాజ్ అ డాక్టర్, చిత్తశుద్ధి ఉంటే రోగులు ఉండకూడదు, మనం జనాలకి ఏదన్నా ఒక మంచి అడ్వైజ్ ఇవ్వాలి, మన జనాలకి మంచి చేద్దాం అన్న ఆలోచన ఉంటే ఫస్ట్ ఎవరైనా ఒక 18-20 years ఆ టైం దాటిన తర్వాత ఒకసారి వాళ్ళ ఫాస్టింగ్ ఇన్సులిన్ చూసుకొని అది హై ఉంటే ఇమీడియట్లీ అలర్ట్ అయితే అది రివర్స్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అవునవును. సో డయాబెటీస్ వచ్చి మళ్ళీ వెనకబడి మన దాంట్లో ప్రివెంటివ్ మెడిసిన్ లేదు కదా కేసీ. మీరు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రివెంటివ్ మెడిసిన్స్ ఎన్ని హాస్పిటల్ ప్రివెంటివ్ మెడిసిన్ అనే డిపార్ట్మెంట్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ US లో ఉంది. ఇక్కడ కూడా కొంత డాక్టర్స్ దే డూ దిస్ ప్రివెంటివ్ మెడిసిన్ కదా, చేస్తారు, ఉంది. బట్ ఇప్పుడు మనం ఎడ్యుకేట్ చేసుకుంటున్నాం కదా, సో గో టెస్ట్ యువర్ ఫాస్టింగ్ ఇన్సులిన్ అందరూ చేయించుకోండి. ఆప్టిమల్ లెవెల్స్ కన్నా ఆప్టిమల్ లెవెల్స్ మీ క్లోజ్ టు అప్పర్ నార్మల్ ఉంది అంటే ప్రాబ్లం. అందరూ ఏమనుకుంటారు, నార్మల్ రేంజ్లోనే ఉంది అనుకుంటారు, కానీ ఫాస్టింగ్ ఇన్సులిన్ క్లోజ్ టు అప్పర్ నార్మల్ ఉంది అంటే అది ప్రాబ్లం. సో ఫంక్షనల్ న్యూట్రిషన్లో మేము ఇదే చూస్తాం. అసలు లోవర్ నార్మల్లో ఉండాల్సిన కొన్ని ఉంటే క్లోజ్ టు అప్పర్ నార్మల్ ఉన్నప్పుడు మీకు ఫ్యూచర్లో ఇది రావచ్చు. థైరాయిడ్ కూడా మేము అలాగే సబ్ క్లినికల్ వాల్యూస్ని చూసుకుంటాం. 5 ఉంది కదా అది నార్మల్ అని మేము తీసుకోము. 0.5 to 5 మనం నార్మల్ అనుకున్నాం అనుకోండి, మీకు 4.5 ఉంది కదా అని మేము రిపోర్ట్స్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్పాం. సబ్ క్లినికల్ ఇస్ 2.5, మీకు ఫ్యూచర్లో రావచ్చు. సెలీనియం మీకు అవసరం ఉంది, సో మీరు 2 బ్రెజిలియన్ నట్స్ తినండి, కొంచెం మీ బాడీ వెయిట్ కరెక్ట్గా ఉంచుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, ఇలాంటి సజెషన్స్ ఇచ్చి we tell them the nutrient deficiencies ఏముంటాయో అవి చెప్తాము. ఇది బ్లడ్ వర్క్స్లోకి వెళ్ళి ఇన్సులిన్ చూడటం. రెండు మీరు చెప్పారు, ఎక్కడెక్కడ పిగ్మెంటేషన్స్ వస్తాయి. ఇది సెకండ్ స్టేజ్. ఫస్ట్ హైపర్ ఇన్సులిమియాలో మనకు అంతగా తెలియకపోవచ్చు, బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్కి వస్తారు కదా, అప్పుడు చాలా బాగా తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నెక్ వెనకాల ప్యాచీనెస్ వస్తుంది, అండర్ ఆర్మ్స్, మనం ఇంగ్లీష్ పాడ్కాస్ట్లో కూడా చెప్పుకున్నాం ఇదే.
సో అండర్ ఆర్మ్స్ డార్క్గా ఉంటాయి అండ్ వాళ్ళకి సెంట్రల్ ఒబెసిటీ, పొట్ట ఒక్కటే, బెల్లీ ఒక్కటే చాలా ఫ్యాటీగా అనిపిస్తుంది అనమాట. బాడీ వెయిట్ అంతా నార్మల్గానే ఉంటుంది. సో దాంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్, సెకండ్ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీంట్లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ మంచిగానే పనిచేస్తున్నాయి, ప్యాంక్రియాస్ ఇంకా ఎగ్జాస్ట్ అవ్వలేదు, కానీ మీ సెల్స్ రెస్పాండ్ అవ్వవు. సెల్స్ ఈ గ్లూకోజ్ని తీసుకెళ్ళి సెల్స్లోకి రానియకుండా రెసిస్ట్ చేయడాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్ అంటాం అనమాట మనం. సో ఈ సెకండ్ ఫేజ్లో యూ స్టార్ట్ నోటీసింగ్ ద చేంజెస్. యాక్చువల్గా బయటపడతాయి. మీకు నెక్ ప్యాటర్న్ కానివ్వండి, వెయిట్ లాస్ అవ్వలేకపోవడము, లేకపోతే ఫ్యాట్ డిపాజిషన్స్ ఎక్కువగా ఉండడము, మజిల్ మాస్ తక్కువగా కనిపిస్తుంటుంది, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఫిజికల్గా మిమ్మల్ని చూసినప్పుడు అర్థమవుతుంది మీకు ఇన్సులిన్ రెసిస్టెంట్ ఫేజ్లో ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ ఫేజ్లో ఉన్న ఆడపిల్లల్లో పీసీఓఎస్ ఉంటుంది అండ్ వీళ్ళలో హై కార్టిసాల్స్ కూడా ఉంటాయి. కార్టిసాల్ కూడా ఏం చేస్తుందంటే గ్లూకోజ్ని ఫ్యాట్ కింద మార్చుకుంటుంది. సో ఫ్యాట్ డిపాజిషన్స్ ఎక్కువ అవుతాయి. సో బోత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, కార్టిసాల్స్ ఈజ్ అ సెకండ్ స్టెప్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్. కొంతమంది కార్టిసాల్స్ హై ఉండొచ్చు, లో ఉండొచ్చు, బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ అ సెకండ్ స్టేజ్ ఆఫ్. బట్ ఈ కార్టిసాల్ అనేది జనరల్లీ వాట్ ఇట్స్ స్ట్రెస్, స్ట్రెస్ రెస్పాన్స్ హార్మోన్ అన్నమాట. అది వాళ్ళలో స్ట్రెస్ ఉంటేనే ఉంటుందా లేకపోయినా ఉంటుందా కార్టిసాల్ హై? మీరు బాడీని ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్, స్ట్రెస్ అనేది మనం డైరెక్ట్గా ప్రతిరోజు జుట్టు పీక్కొని బాధపడి ఏడ్చేయక్కర్లేదు. స్ట్రెస్ అంటే మనం ఏంటి రోజు ఫైట్ అండ్, నేను ఇదే ఈ స్కూల్ పిల్లల్నే ఎగ్జాంపుల్ తీసుకోండి, వాడు స్ట్రెస్ పడుతున్నాడని వాడికి అర్థమవుతుందా? అర్థం కాదు. కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి బాడీ ఒక మెషిన్ లాగా పనిచేస్తుంది వాళ్ళకి. అది ఇట్ సెల్ఫ్ ఈజ్ అ నెగటివ్ స్ట్రెస్ టు ద బాడీ. మీ మైండ్ నుంచి జనరేట్, మీకు తెలియకుండానే మీ మైండ్ నుంచి జనరేట్ అయిన ఒక ఫిజికల్ ఫినామినా స్ట్రెస్ అనుకుంటే కనుక ఇట్ టేక్స్ అప్ కార్టిసాల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో స్ట్రెస్ ఉంటే కార్టిసాల్ ఇంక్రీజ్ అయ్యి అలాగే వాడికి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తోడ్పడుతుంది. కాబట్టి అక్కడ నుంచి యూ గెట్ ఇన్ టు దిస్ సెకండ్ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్. ఇక్కడ మీరు క్యాచ్ చేసుకున్నా కూడా ఇట్స్ రివర్సబుల్ డయాబెటీస్. ఇక్కడ క్యాచ్ చేసుకుంటే ఇట్స్ రివర్సబుల్. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, థర్డ్ స్టేజ్ ఏమంటామంటే గ్లైకేషన్ ఆఫ్ హీమోగ్లోబిన్ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఎక్కువగా మజిల్ ఉందనుకోండి, కొంత గ్లూకోజ్ తీసుకెళ్ళి మజిల్ దాచుకుంటుంది, కొంత వెళ్ళి లివర్లో దాచుకుంటుంది, ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది, కొంత వెళ్ళి మీ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. కానీ ఒక 10 సంవత్సరాలుగా మీ బాడీలో ఏం జరుగుతుంది, ఈ షుగర్స్ మెల్లమెల్లగా ఎక్కువ లెవెల్స్లో బ్లడ్లో నిల్చుండిపోవడం స్టార్ట్ అవుతున్నాయి. ఒక 5 years ఒక 6 years ఇలా నిల్చుండిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఈ హెచ్బిఏవన్సీ టెస్ట్ అంటే ఏంటి, గ్లైకేషన్ ఆఫ్ హీమోగ్లోబిన్. మీ ఎర్ర రక్త కణాల్లో హీమోగ్లోబిన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్కి వెళ్ళి ఈ షుగర్ మాలిక్యూల్ అటాచ్ అయిపోయి ఉంటుంది. ఈ షుగర్ మాలిక్యూల్ వెళ్ళి అటాచ్ అయినప్పుడు సర్క్యులేటింగ్గా మన బ్లడ్లో ఏం సర్క్యులేట్ అవుతాయి, ఆర్బీసీ సర్క్యులేట్ అవుతుంది. సో ఎంతైతే హీమోగ్లోబిన్ సర్క్యులేట్ అవుతుందో వాటికి అటాచ్ అయిన షుగర్ మాలిక్యూల్స్ని మెజర్ చేసినప్పుడే మనము హెచ్బిఏవన్సీ టెస్ట్ అని అంటాం అన్నమాట. సో గ్లైకేషన్ ఈ స్టిక్కీ సబ్స్టెన్స్ లాగా ఆ హీమోగ్లోబిన్కి అతుక్కొని మనకి నార్మల్గా జరగాల్సిన ప్రాసెస్ ఏది బ్లడ్లో జరగకుండా ఆపేస్తుంది, మెటబాలిక్ ప్రాసెస్ని ఆపేస్తుంది. లివర్లో ఈ షుగర్ ట్రైగ్లిజరైడ్ కింద మారిపోతుంది, బ్లడ్లో ఇది షుగర్ కింద మారిపోతుంది. దెన్ యు ఆర్ టర్మ్డ్ యాజ్ టైప్ 2 డయాబెటిక్ అప్పుడు అంటాం. సో దిస్ ఈజ్ వాట్ హెచ్బిఏవన్సీని మెజర్ చేస్తున్నారు అందరూ. ఏంటి హెచ్బిఏవన్సీ అంటే, హీమోగ్లోబిన్కి అతుక్కున్న షుగర్ మాలిక్యూల్ ఈజ్ హెచ్బిఏవన్సీ. కానీ ఆ స్టేజ్లో కూడా, థర్డ్ స్టేజ్లో కూడా హెచ్బిఏవన్సీ నార్మలే ఉంటే ఉండదు, అప్పుడు మీరు డయాబెటిక్ కాదు కదా. థర్డ్ స్టేజే డయాబెటీస్. ఇంకా ప్రీ డయాబెటీస్ అనేది ఇంకే ఉంది, ప్రీ డయాబెటీస్ అండ్ డయాబెటీస్. సో ప్రీ డయాబెటీస్లో మీకు స్లైట్లీ ఎలివేటెడ్ ఉంటుంది. మీరు ప్రీ డయాబెటీస్ స్టేజ్లోనే మీరు ఐడెంటిఫై చేసుకొని ఉంటే కనుక అప్పుడు కూడా రివర్సల్. సో ఇక్కడ 2 విషయాలు, ప్యాంక్రియాస్ అసలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేను అన్న స్టేజ్కి వెళ్ళిపోవడం ఈజ్ అన్రివర్సిబుల్. ఇప్పుడు ఎవరైనా ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి డయాబెటీస్ రివర్స్ పాసిబులా అంటే ఇప్పుడు కొత్త రీసెర్చ్ ప్రకారం చెప్తున్నారు, ఎస్ ఇట్స్ పాసిబుల్ అనే చెప్తున్నారు. నాకు అర్థమైన ఫినామినా ఇప్పుడున్న ప్రాక్టికల్గా ఒక సొల్యూషన్ చూపించాలి, ప్రాక్టికల్గా మనం అర్థం చేసుకోవాలంటే, ప్యాంక్రియాస్ అసలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోతే వచ్చే టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. అంటే 40 యూనిట్లు కావాలనుకోండి మీకు రోజు, మీ ప్యాంక్రియాస్ 20 యూనిట్లే ప్రొడ్యూస్ చేస్తుంది, మిగతా 20 యూనిట్లు మీరు ఇన్సులిన్ లాగా తీసుకుంటారు, ఇంజెక్షన్ చేసుకుంటారు. కానీ ఓరల్ హైపోగ్లైసెమిక్స్లో అంటే ఓన్లీ ఒక ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళలో ఏంటంటే ఇన్సులిన్
40 కాకపోయినా 30 యూనిట్లు ప్రొడ్యూస్ అవుతుంది. వాళ్ళకి ఇంకా ఇన్సులిన్ ఎక్స్టర్నల్గా తీసుకునే అవసరం రావట్లేదు. మరి మందుల ద్వారా ఏం చేస్తున్నాం, కొద్దిగా అసిస్ట్ చేస్తున్నాం. ఈ బ్లడ్లో నిల్చోకుండా సెల్స్లోకి పంపించేలాగా కొంచెం అసిస్ట్ చేసే మెడిసిన్ తీసుకుంటాం. అవును, ఓరల్ హైపోగ్లైసెమిక్స్ అంటాము. బ్లడ్ లెవెల్లో షుగర్ని తగ్గించి సెల్స్కి తీసుకెళ్లేదానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్. రెండు డిఫరెంట్ ఫినామినాస్ అనమాట. అప్పుడు మీరు ఫస్ట్ ఓరల్ హైపోగ్లైసెమిక్స్లో ఉన్నప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు, మీరు తినే కార్బోహైడ్రేట్ని తగ్గించుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ప్రోటీన్ పెంచుకుని ఫైబర్ పెంచుకుంటే మీరు ఆ ట్యాబ్లెట్ మోతాదులో నుంచి ఇప్పుడు ఎక్కువ డోస్ వాడుతున్నారు అనుకుంటే మినిమల్ డోస్కి రావచ్చు. సో ఇలాంటి చేంజెస్ మనకి కనిపిస్తాయి. సో థర్డ్ స్టేజ్లో మనం యాక్చువల్గా టైప్ 2 డయాబెటిక్ అవుతాం. ఫిజికల్గా ఏం మారిపోతుంది, హీమోగ్లోబిన్కి వెళ్ళి షుగర్ అటాచ్ అయిపోతుంది. దాట్ ఈజ్ అ లాస్ట్. అక్కడితో మనం టైప్ 2 డయాబెటిక్ అని మనం నిర్ధారించుకోవచ్చు. దీన్ని ఎర్లీగా కనిపెట్టుకుని మీరు 30s 40s ఉన్నారనుకోండి, ఎర్లీగా దూరపు సంగతి. నాకు ఎవరో ఒక స్టోరీ చెప్పారు ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్. అతను కళ్ళు తిరుగుతున్నాయంట, అయినా సరే అతను చాలా హార్డ్ వర్కర్ అతను. సో ఆయన విపరీతమైన ట్రావెలింగ్ చేస్తాడు ఆయన. సో ఆయన ఇగ్నోర్ చేస్తుంటే ఒకసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్లో విపరీతంగా కళ్ళు తిరిగితే వర్టిగో అనుకున్నాడంట అతను, లేదా సర్వైకల్ కానీ ఏదైనా జరుగుండొచ్చు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే జస్ట్ ర్యాండమ్గా ఏదో టెస్టులు చేయమంటే 13.2 వచ్చిందండి HbA1c. సో అంటే మీరు అనేది ఇన్సులిన్ హైపర్ ఇన్సులినియా అయిపోయింది, సెకండ్ స్టేజ్ అయిపోయి థర్డ్ స్టేజ్ అయిపోయి 13 ఉందంటే అది ఎంతకాలంగా ఉంది సార్ మీకు ఇలాగా అన్న అంటే ఎవరికి తెలుసు, కానీ నా కళ్ళు అయితే 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాయి ఇలాగే అంటున్నాడు. సో ఇది థర్డ్ స్టేజ్ మనకి. అంటే బ్లడ్ షుగర్ స్టిక్కీ సబ్స్టెన్స్గా మారి హీమోగ్లోబిన్కి అతుక్కుంది అంటే దట్స్ ఎ టైప్ 2 డయాబెటీస్. కానీ నేను ఈ ఎనాలజీ, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, అసలు మీరు హైపర్ ఇన్సులినియా టెస్టే ఏం చేయించుకుంటామండి అంటున్నారు. అసలు మనుషుల్లో 11, 10, 12 అయినా కూడా తెలియకుండా బ్రతుకుతున్నారు కదా. అది ఏదన్నా సడన్లీ ఏదన్నా ఒకటి జరిగితే వాళ్ళకి టెస్ట్ చేస్తే బయటపడుతుంది అది. సో మరి దీన్ని ఎలాగ మనం ఫస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఎలాగో ఐడెంటిఫై చేయలేము. బట్ ఒక పర్సన్, ఒక ఎనీబడి, వాడికి ఏం ఫస్ట్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఒక 7, 8, 9 అలా హిమోగ్లోబిన్ షుగర్ కలిసి యూరినేషన్ ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. సడన్ వెయిట్ లాస్ ఉంటుంది. మీరు సడన్ వెయిట్ లాస్ చూస్తారు టైప్ 2 డయాబెటీస్ వచ్చినప్పుడు, యూరినేషన్ బాగా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. కానీ చాలామంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఎసిమ్టమాటిక్కే ఉంటారు. HbA1c 7, 8 అయితే ఫస్ట్ నీరసం, మీరు చెప్పిన సిమ్టమ్స్ బాగా ఉంటాయి. కళ్ళు తిరగడం లాంటివి, కొంచెం స్వీట్ తినంగానే వాళ్ళ బ్లడ్ షుగర్ స్టెబిలైజ్ అయినట్టు అనిపిస్తూ ఉంటాయి. అదొకటి. 2 ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది, ఎక్సెస్ స్వెటింగ్ ఉంటుంది, కళ్ళు ఇలా బ్లర్డ్ విజన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఇనీషియల్ అని చెప్పలేము, ఇది అసలు ఇది ఫైనల్గా మీకు వచ్చిన సిమ్టమ్స్ అని మనం చెప్పుకుంటాం. ఆ స్టేజ్లో అది 7, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 13 ఉండొచ్చు. అసలు హైయెస్ట్ ఎంత ఉంటుందండి? నాకు తెలియదు కేసీ, మనం డాక్టర్ని అడగాలి, వాళ్ళు ఎంత చూసుంటారు. మేము చూసిన దాంట్లో ఓ మై గుడ్నెస్, ఆ రిపోర్ట్ చూస్తే నాకు భయం వేసింది. ఒక ఆయన వచ్చారు, ఆయనది ఇలాగే అరౌండ్ 11 ఉంది, ట్రైగ్లిజరైడ్స్ 400 ఉన్నాయి ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్స్ అంతా అబ్నార్మల్ ఉన్నాయి. మేము అడిగా, షుగర్ టాబ్లెట్ మానేశాను మేడం నేను అన్నాడు. ఎందుకంటే నాకు గ్యాస్ట్రైటిస్ వస్తుందని. అసలు మీ బాడీకి జరుగుతున్న డ్యామేజ్ మీకు అర్థమవుతుందా? మీ హిమోగ్లోబిన్ 11 ఉంది, మీ ట్రైగ్లిజరైడ్స్ 4 ఉన్నాయి, మీరు షుగర్ టాబ్లెట్ మానేయడం ఏంటి? ఐ వాజ్ లైక్ రియల్లీ ప్యానిక్డ్. ఆయన రిపోర్ట్ చూసినప్పుడు కొలెస్ట్రాల్ చూసి, ట్రైగ్లిజరైడ్స్ చూసి, తర్వాత ఈ HbA1c చూసి ఆయన మనిషి చాలా బక్కగా ఉన్నాడు. సో ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. మీరు వెంటనే వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకోండి అని చెప్పి మళ్ళీ వాళ్ళు అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ స్టేజ్లో స్టాటిన్స్ ఇస్తారా వాళ్ళకి? ఇంకా అది డాక్టర్, ఇట్స్ అప్ టు ద డాక్టర్. వాళ్ళు టేక్ ఓవర్ చేసి మీరు డాక్టర్ దగ్గర నుంచి ఒక ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ తీసుకొని తర్వాత మా దగ్గరికి రండి. సో బేసికలీ, సో మీరు చెప్పిన ఆ పర్సన్ కేసులో మీరు ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని మీరు సజెస్ట్ చేశారు. దేనికి వెళ్ళమన్నారు మీరు? ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉందని వెళ్ళమన్నారా, లేకపోతే HbA1c? HbA1c ఇప్పుడు ఓన్లీ మీకు కొలెస్ట్రాల్ అబ్నార్మల్ ఉంది అంటే ఇట్స్ నాట్ సో అలార్మింగ్. బట్ మీకు HbA1c హై ఉంది, ట్రైగ్లిజరైడ్స్ హై ఉన్నాయి, కొలెస్ట్రాల్స్ అబ్నార్మల్ ఉన్నాయి, మంచి ఛాన్సెస్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మిగతా బ్లడ్ వర్క్ చేసుకుంటారు.
ఇన్సులిన్స్ చూసుకుంటారు. అప్పుడు మీరు ఓరల్ హైపోగ్లైసెమిక్ మీకున్న అలార్మింగ్ కండిషన్కి ఏది ఇస్తే ఇమీడియట్గా మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది, లేదా ఆయన కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడానికి ఇంకా చాలా సంవత్సరాలు ఉంది, ఓన్లీ మెడిసిన్ సరిపోతుంది, మీరు డైట్ చేయండి. సో వాళ్ళు దే విల్ టేక్ ఏ డెసిషన్. అక్కడ నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది డాక్టర్స్ విల్ టేక్ ఏ డెసిషన్. అది నిజంగానే అలార్మింగ్గా అని కొలెస్ట్రాల్లో కూడా మనము LDL హై ఉందని భయపడిపోతూ ఉంటాం, కానీ ఎపోలిపోప్రోటీన్స్ అని లిపోప్రోటీన్స్ అని కొన్ని ఉంటాయి. దీంట్లో లిపోప్రోటీన్ A, లిపోప్రోటీన్ B కూడా వాల్యూస్ చూసుకుంటే మీకు నిజంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే ఏది ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత అంటే ఇన్ని పారామీటర్స్తో మనకి లిపిడ్ ప్రొఫైల్ ఇవ్వరు కదా, మేము చేపిస్తాం. దాన్ని ఏమంటారు అసలు ఆ టెస్ట్ని? టెస్ట్ ఏమో తెలియదు కానీ ఏది లిపోప్రోటీన్స్, ద నేమ్ ఈజ్ లిపోప్రోటీన్ టెస్ట్ అంతే. లిపోప్రోటీన్ కూడా చేయించుకొని చూసుకోవాలి, అయితే చూసుకోవాలి, అప్పుడు మీకు తెలుస్తుంది నిజంగా. లిపిడ్ ప్రొఫైల్ చేస్తే అందులో ఏమిస్తారు? LDL ఇస్తారు అంతే కదా. అవును, ఓన్లీ LDL బేస్ చేసుకొని మనం ఏం చెప్పలేం. లిపోప్రోటీన్స్ చేయించుకోండి. యాక్చువల్లీ డాక్టర్స్ నో ఇట్ కేస్ అయ్యారు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎక్కడ అలార్మింగ్గా ఉంటుంది, ఎక్కడ ఓకే ఇది లైఫ్ స్టైల్ మార్చుకోండి అని చెప్పేస్తారు. కొన్ని అలార్మింగ్ స్టేజెస్లో కొన్ని కానీ మీరు ప్రివెంటివ్ ఇది ఏంటి వచ్చిన తర్వాత, కానీ రాకముందు ఏం చేయాలి అంటే ఇలా లిపోప్రోటీన్స్ చెక్ చేయించుకుంటూ ఉండండి. నేను బాగా హెల్త్ కాన్షియస్, నా బాడీలో ఏం జరుగుతుందో తెలియాలంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేసుకోండి. ఆడపిల్లలు అయితే హోమా టెస్ట్ చేసుకోండి. హోమా ఈజ్ అ బేసిక్ క్యాలిక్యులేషన్, అది మేమైనా చేస్తాం. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ చేయించుకోండి, ఓన్లీ HbA1c మీద డిపెండ్ అవ్వకుండా. అసలు హోమా అంటే ఏంటో చెప్పాలి. ఇవన్నీ ఇట్స్ లిటిల్ అవుట్ ఆఫ్ ద టాపిక్, అక్కర్లేదు. పర్సనల్ కన్సల్టేషన్స్ వచ్చినప్పుడు మేము చెప్తాంలేండి, ఎందుకు ఓవర్ ఎడ్యుకేటెడ్గా. కానీ బట్ మనము ఇంగ్లీష్ పాడ్కాస్ట్లో చెప్పుకున్నాం మనం హోమా టెస్ట్ గురించి, అడిగాను. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రివెంటివ్ సైడ్ ఉండాలి అనుకుంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ చూసుకోండి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ చూసుకోండి. HbA1c కమ్స్ లాస్ట్. మీకు హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మీ HbA1c లోగానే కనిపిస్తుంది. సో మీరు మీ హిమోగ్లోబిన్ 9 ఉందనుకోండి, మీరు మీకు కానీ HbA1c ఆ 9కి తగ్గట్టే చూపిస్తుంది. మీరు నిజంగా డయాబెటిక్ అయినా కూడా మీ HbA1c లోగానే ఉంటుంది, కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ హై ఉంటాయి. సో మనకి కరెక్ట్గా నేను ఎలా డయాబెటీస్ చెక్ చేసుకోవాలి అంటే ట్రైగ్లిజరైడ్స్ చూసుకోండి, తర్వాత ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ చూసుకోండి, ఫాస్టింగ్ ఇన్సులిన్ చూసుకోండి, అండ్ HbA1c కూడా చేసుకోండి. బట్ హ్యావింగ్ సెడ్ దట్ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ లేకపోతే మీకు కరెక్ట్గా వస్తుంది. గుడ్. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఇవన్నీ చెప్పారు మీరు, సిమ్టమ్స్ కూడా చెప్పారు. జనాలకు మీరు ఇచ్చే కాషన్, రెమెడీస్ ఏంటి అసలు ఒక వ్యక్తికి? నాకు ఇంకా ఇప్పటికీ రెండోది, చాలామంది అనేది ఏంటంటే బై డిఫాల్ట్ నేను డయాబెటీస్ అవుతాను, ఎందుకంటే మా మదర్కి డయాబెటీస్ ఉంది, మా ఫాదర్కి డయాబెటీస్ ఉంది, ఒక జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంది. ఇదొక జనాల్లో ఒక ఇది ఉంది. రెండు అసలు ఓకే, వాళ్ళల్లో జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ హీ నీడ్ టు చేంజ్ ఇన్ హిస్ లైఫ్, ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ supplements or alternative things that a person can take care of himself so that he will never be diabetic in his life. ఓకే, సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళ గురించి ఆ స్టేజ్ 3 దాకా మాట్లాడాం కదా, స్టేజ్ 4 గురించి చెప్తాను నేను. అదొకటి ఈ గ్లైకేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్ అంటే మీ బ్లడ్ హిమోగ్లోబిన్లో ఎంత షుగర్ అయితే అతుక్కుంటూ ఉంటుందో బ్లడ్ వెజల్స్ అంత ఫంక్షనాలిటీని లాస్ అవుతూ ఉంటాయి, అంత వీక్ అవుతూ ఉంటాయి. అందుకనే టైప్ 2 డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో నరాల బలహీనత కానివ్వండి, ఐ ప్రాబ్లమ్స్ కానివ్వండి, నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా బాగా చూస్తాం. ఎందుకు? బ్లడ్ వెజల్స్ మీద ఇలాగ స్టిక్కీ సబ్స్టెన్స్ ఒక గ్లూకోజ్ అటాచ్ అయ్యండి బ్లడ్ వెజల్స్ని వీకెన్ చేస్తాయి కాబట్టి. సో టైప్ 2 డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన సప్లిమెంట్ B12 సప్లిమెంట్. మీకు ఫ్యూచర్లో ఎలాంటి నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండాలన్నా మెట్ఫార్మిన్ ఓరల్ హైపోగ్లైసెమిక్స్ వాడుతున్న వాళ్ళకి B కాంప్లెక్స్ వైటమిన్స్ డెఫిషియెంటీ న్యాచురల్గా ఉంటుంది మెడికేషన్ ఒక సైడ్ ఎఫెక్ట్ వల్ల. సో ఈ రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఎందుకు చెక్ చేసుకోవాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే బ్లడ్ వెజల్స్ న్యాచురల్గానే వీకెన్ అయిపోతాయి. ఇట్ విల్ లీడ్ టు ద B12 డెఫిషియన్సీస్, B కాంప్లెక్స్ డెఫిషియన్సీస్. సో B12 లెవెల్స్ ఎప్పుడు కూడా 600 ఈజ్ ద ఆప్టిమల్ రేంజ్ ఫర్ టైప్ 2 డయాబెటిక్ అయినా హెల్దీ పర్సన్ అయినా. మీరు 600 ఉంటేనే అది మీరు ఆప్టిమల్ అనుకోవాలి. కీప్ సప్లిమెంటింగ్ B12. బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ఎంత డెఫిషియన్సీలో ఉన్నారో చూసుకోండి, దానికి తగ్గట్టు మీ డాక్టర్నో మీ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్నో అడిగి సప్లిమెంట్ చేసుకోండి. సెకండ్, D3 డెఫిషియన్సీస్ ఇన్ఫ్లమేషన్ని పెంచుతాయి. సో D3 అండ్ B12 ఈ రెండు కూడా అతి ముఖ్యమైన వైటమిన్ సపోర్ట్
డయాబెటిక్ పర్సన్కి. సో డయాబెటిక్ పర్సన్స్లో కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎందుకు ఉంటుంది అంటే వాస్కులర్ సిస్టమ్ వీకెన్ అవుతుంది. వీకెన్ అయినప్పుడు పోరోసిటీ పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, లివర్ ట్రైగ్లిజరైడ్స్ని ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది, లివర్ ఫ్యాట్ని ఎక్కువ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మీరు ఓన్లీ డయాబెటిక్కే కాదు, మీకు బ్లడ్ షుగర్స్, బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏం చేస్తుంది అంటే కనుక ఈ వాటర్ రిటెన్షన్ని పెంచేస్తుంది. సో దానివల్ల వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో డయాబెటీస్ వచ్చిందంటే మీకు హై ట్రైగ్లిజరైడ్స్ వస్తాయి, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, యూ ఫాల్ అండర్ ఏ హై రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ ఇష్యూస్. కొన్నిసార్లు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు కిడ్నీల ఫంక్షనాలిటీ కూడా దెబ్బతింటాయి. సో టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ అంతటి మీరు మెడిసిన్ ఆపకూడదు. మీరు మెడిసిన్ ఆపుదాం అనుకుంటే మీరు ఇద్దరితో వర్క్ చేయాలి. మీ న్యూట్రిషనిస్ట్తో, మీ డాక్టర్తో కలిపి పనిచేసి మీరు హై రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ రేంజ్లో ఉన్నారా, మీ కిడ్నీ ఫంక్షనాలిటీ ఎలా ఉంది, మీ ట్రైగ్లిజరైడ్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, మీ హెచ్బిఏవన్సీ ఎలా ఉంది, ఫాస్టింగ్ ఓన్లీ హెచ్బిఏవన్సీ బేస్ చేసుకొని, ఈ మిస్టేక్ మాత్రం దయచేసి చేయొద్దు. ఓన్లీ హెచ్బిఏవన్సీ బేస్ చేసుకొని షుగర్ మెడిసిన్ మానేయొద్దు. బోత్ లైఫ్ స్టైల్, డైట్ మానిటర్ చేసుకుంటూ, మీ హెచ్బిఏవన్సీ, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ని మానిటర్ చేసుకుంటూ, మీ డాక్టర్ పర్మిషన్తోనే మీరు మెడిసిన్ మొన్న కేసు చూసాక నాకు ఇది చెప్పాలనిపించింది. ఆయన అలా మానేశారు, మెడిసిన్ తీసుకోవట్లే. పోనీ ఆల్టర్నేటివ్గా మీరు ఏమన్నా హెల్తీ లైఫ్ స్టైల్ చేసుకుంటున్నారా, డైట్ కంట్రోల్ ఉందంటే అది కూడా లేదు. దెన్ యూ ఫాల్ అండర్ ఏ హై రిస్క్. సో ఎప్పుడూ కూడా ఒకసారి మెడిసిన్ స్టార్ట్ చేశాక, ఇలా ఇప్పుడు అందరూ చెప్తున్నారు చూడండి, డయాబెటీస్ రివర్సబుల్, మీరు మెడిసిన్స్ మానేసి ఇది ట్రై చేయండి అని చెప్తున్నారు. మీరు ఫస్ట్ మెడిసిన్ మానేసి తర్వాత లైఫ్ స్టైల్ బాగా చేసుకోవద్దు, ప్యారలల్గా చేయండి. మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, రిపోర్ట్స్ తీసుకొని ఇలా ఉంది నా రిపోర్ట్స్, డోసేజ్ తగ్గిస్తారా, నెక్స్ట్ ఏంటి అని మీ డాక్టర్తో మాట్లాడుకుంటే. స్టేజ్ 4 అన్నారు కదా, ఫోర్త్ స్టేజ్ ఏంటి? ఫోర్త్ స్టేజ్ ఈజ్ లైక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్లడ్ వెజల్స్, కార్డియోవాస్కులర్ డిసీజ్, లివర్ ఫంక్షనాలిటీ, ఫ్యాటీ లివర్. ఈ స్టేజ్ ఈజ్ అ ఫోర్త్ స్టేజ్. అప్పుడు ఆర్గాన్స్, బ్లడ్ లెవెల్ నుంచి ఇప్పుడు ఆర్గాన్స్ మీదకి వెళ్ళిపోతుంది. దాట్ ఈస్ అ ఫోర్త్ స్టేజ్. అక్కడ నుంచి మీకు డయాబెటిక్ న్యూరోపతి, అల్జైమర్స్, పార్కిన్సన్స్ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వస్తాయి. అన్ని న్యూరలాజికల్ డిజార్డర్స్ వస్తాయి 100%. ఎందుకు మీకు బేసిక్ అర్థమైంది కదా ఏం చేస్తుంది. షుగర్ వెళ్ళి హిమోగ్లోబిన్కి అటాచ్ చేసుకుంటుంటే రక్తనాళాల మీద, బ్లడ్ వెజల్ మీద ఇట్ షోయింగ్ ఇట్స్ ఇంపాక్ట్ కదా. ఇంకేమేమి వస్తాయండి అంటే మీ మెటబాలిక్ డిజార్డర్స్లో ఇవే మేజర్గా చూసేవి. మీ దగ్గర ఉన్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఏదైనా వస్తే దాన్ని బాడీలోని అన్ని వాటికి లింక్ చేసేస్తారు. ఆబ్వియస్లీ కేసీ గారు, బాడీ ఈజ్ ఇంటర్ రిలేటెడ్, అదంతా ఇంటర్ కనెక్టెడ్గా పనిచేస్తుంది. మనమే వీటికి డిఫరెంట్ డిపార్ట్మెంట్లు పెట్టుకున్నాం, కానీ బాడీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కాదు. కంట్రోల్ డయాబెటీస్ ఉంటే క్యాన్సర్ కూడా వస్తుందా? అది నేను చెప్పను, క్యాన్సర్ అని మాత్రం నేను చెప్పను. సో ఓవరాల్గా బాడీలో అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. హార్ట్ ఎఫెక్ట్ అయింది, లివర్ ఎఫెక్ట్ అయింది, మీరు చెప్పింది కిడ్నీ ఎఫెక్ట్ అయింది, ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవడం వల్లే ఇది వచ్చింది. అవును, ఇంకేం మిగిలే స్ప్లీన్, గ్యాల్ బ్లాడర్, మీ బ్రెయిన్. అదే అల్జీమర్స్. ఈ అల్జీమర్ అంటే ఏంటి, బ్రెయిన్ లో షుగర్, బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయింది, ఎంటైర్ న్యూరలాజికల్ డ్యామేజ్ జరిగిపోయింది. 100% జరుగుతుంది ఇఫ్ ఇట్ ఈస్ అన్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్. అన్కంట్రోల్డ్ అంటే ఏ రేంజ్ అన్కంట్రోల్డ్? అసలు చాలా మంది నో చాలా మంది చేసే మిస్టేక్ ఇది. అసలు మా ఫ్యామిలీలోనే మేము చాలా మందిని చూసాం. 50 సంవత్సరాలు వచ్చాక కళ్ళు నీరసం అవుతున్నాయి అంటారు, కానీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోరు వాళ్ళు. చాలా మూర్ఖత్వంగా నేను తిండి మానేస్తా, సైకిల్ దొక్కుంటాను, సైక్లింగ్ చేసుకుంటాను, మూర్ఖత్వంతో వాళ్ళు డాక్టర్ దాకా వెళ్లకుండా మేమే యూట్యూబ్లో చూసుకొని సొంత వైద్యాలు చేసుకుంటాం అనుకుంటూ కూర్చుంటారు. కానీ మీకు 50 సంవత్సరాలు వచ్చినప్పుడు న్యాచురల్గానే ప్యాంక్రియాస్ కొద్దిగా ఫంక్షనాలిటీ తగ్గుతుంది. ఇది న్యాచురల్ ఫినామినా, దిస్ ఈజ్ హౌ వీ ఆల్ ఏజ్ కదా. సో 60 సంవత్సరాలకి మన ప్యాంక్రియాస్ 40 యూనిట్లు 50 యూనిట్లు ప్రొడ్యూస్ చేసుకుంటూ కూర్చోదేమో. సో మన బాడీ ఏజ్తో పాటు మారుతున్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో ముందే కనిపెట్టుకుంటే మీరు ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అది అసలు నేను చూశాను కాబట్టి చెప్తాం. ఇంత మూర్ఖత్వంగా బ్లడ్ టెస్ట్ ఒక్కడు కూడా చేయించుకోకుండా కూర్చుంటే అప్పుడు మీకు తెలిసేసరికి మీ బాడీలో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. యాక్చువల్లీ దీన్ని ఏమంటారంటే దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అంటే అయ్యో గ్రాండ్ ఫాదర్ హెల్త్ చాలా, అంటే మా ఫ్యామిలీలో నేను ఎవరినైనా అడిగాను అనుకో, ఏంటి మన ఫ్యామిలీ ఏంటి, మన లీనేజ్ ఏంటి, మా గ్రాండ్ ఫస్ట్ మనందరం మా తాత ముత్తాతలు అన్న మాటను మానేసేయండి. వాళ్ళు లీడ్ చేసిన లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళకున్న స్ట్రెస్ ఫ్యాక్టర్స్, అసలు వాళ్ళకి స్ట్రెస్ అంటేనే తెలియదేమో, ఉన్నా కూడా మేనేజబుల్ ఏమో. వాళ్ళకి మనలాగా లగ్జరీ లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలన్న కార్లలో తిరుగుతాం మనము.
వాళ్ళు కిలోమీటర్లు నడిచారు వాళ్ళందరూ. సో తాత ముత్తాతలు అనే వర్డ్ అసలు అది తీసుకొని మీరు మా తాత ముత్తాతలు రైస్ తిన్నారు కదా నేనెందుకు తినొద్దు, మా తాత ముత్తాతలు ఇడ్లీలు తిన్నారు కదా నేనెందుకు తినొద్దు. మరి మీ తాత ముత్తాతలకి ఇంత లెవెల్లో స్ట్రెస్ ఉందా? ఇలా డోనట్లు ఉన్నాయా? సినిమాలకి వెళ్ళి బకెట్లు పాప్కార్న్ తింటున్నారా? సిగరెట్లు తాక్కుంటూ ఆల్కహాల్ తాక్కుంటూ టైంకి పడుకోకుండా ఉన్నారు. వాళ్ళందరూ 6 అయ్యిందంటే పడుకుంటారు వాళ్ళు. మా నానమ్మ 6 o'clockకి పడుకునిద్ది, 3కి లేచిద్ది పొద్దున్నే. సో ఇవన్నీ మరి వాళ్ళలాగా మీరు లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. ఇంకొక పాయింట్ వినీషా, తాత ముత్తాతలు బేసికలీ ఈ రైస్ తిన్నారా ఇంత అంటే నాకు ఒక డౌట్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి అంటే అట్లీస్ట్ నువ్వు నేను పెరిగిన ఎన్విరాన్మెంట్లో ఇంత అన్నం, ఇంత పచ్చడి, ఇంత కూర అంటే నేనేమనుకున్నానంటే అసలు యాక్చువల్లీ నేను చాలా సంవత్సరాలు ఒక మిత్త లేకపోతే అది ఏంటంటే యూ షుడ్ కరెక్ట్ ఇండియన్స్ ఆర్ ఓన్లీ కార్బోహైడ్రేట్ మెటబాలిజమే ఉంటుంది వాళ్ళలో అనుకున్నాను నేను. అసలు మన సౌత్ ఇండియన్ నేను రాసి పెట్టి చెప్తాను, మన దాంట్లో బ్యాలెన్స్డ్ డైట్ లేదు. మనం ప్రోటీన్ ఎప్పుడు ప్రయారిటైజ్ చేసి తినలేదు. ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది కాబట్టి యంగ్స్టర్స్ అందరూ కొద్దిగా ప్రయారిటైజ్ చేసి తింటున్నారేమో ప్రోటీన్స్. మా అమ్మ ఎలా తింటుంది, మా పిన్ని, మా బాబాయిలు వీళ్ళందరూ ఎలా తింటారు ఈ రోజుకి నేను చూస్తాను కదా. ఒక కప్పు పప్పు తిని అదే ప్రోటీన్ అనుకుంటాం రోజంతటికి. దాంట్లో మహా అయితే 5 గ్రాములు 6 గ్రాములు ప్రోటీన్ వచ్చింది. ఒక కోడిగుడ్డ తిని అదొక్కటి ప్రోటీన్ అనుకుంటాం, దాంట్లో ఒక 6 గ్రాములు వచ్చింది. అయిపోయిందా? 0.8 grams per kg బాడీ వెయిట్, ఐడియల్ బాడీ వెయిట్కి తగ్గట్టు మనకి 0.8 grams అంటే ప్రతి మీల్లో 20 to 25 grams ప్రోటీన్ కావాలి. మరి ఒక ఎగ్లో 6 ఉన్నప్పుడు మీరు ఎన్ని ఎగ్స్ తింటే మీకు ప్రోటీన్ వచ్చింది? అసలు వెజిటేరియన్స్కి ఇది ఎలా పాసిబుల్? ప్లాన్ చేసుకుంటే పాసిబులే. ప్లాన్ చేసుకుంటే మీరు మీ మీల్ ప్లాన్ చేసుకొని దీంట్లో ప్రోటీన్ సోర్సెస్ ఎంత ఉన్నాయి అని ప్లాన్ చేసుకుంటే 100% పాసిబులే. వెజిటేరియన్ సోర్సెస్లో కొన్ని వెజిటేరియన్ సోర్సెస్లో ఏంటంటే 30% కార్బ్స్ ఉంటాయి. శనగలు తీసుకోండి, పెసలు తీసుకోండి, వీటిలో ఒక 30% కార్బ్స్ ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలి, అక్కడ వచ్చే కార్బ్ లోడ్ని చూసుకుంటూ మీరు గ్రెయిన్ ఈజ్ ఎ డైరెక్ట్ కార్బ్ సోర్స్, గ్రెయిన్ని తగ్గించుకోండి కదా. దెన్ యూ బ్యాలెన్స్ అవుట్ యువర్ ప్రోటీన్ సోర్సెస్. బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు వెజిటేరియన్స్ కూడా. నాలెడ్జ్ ఉండాలి అంతే, చేసుకోవచ్చు, బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. వినిషా గారు చాలా పెద్ద ఎలాబరేట్ సమ్మరీ చెప్పారు. స్టేజ్ 1 అని, స్టేజ్ 2 అని, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇదంతా అర్థమైంది. అసలు ఫైనల్లీ డయాబెటీస్ గురించి ఒక కంక్లూజన్, ఎవరికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు ఈ డయాబెటీస్ రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఓకే, ఇంతకుముందు డయాబెటీస్ కానీ ప్రీ డయాబెటీస్ కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ మనము 25 years 35 years వాళ్ళ దగ్గర నుంచి చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు పిల్లల్లో కూడా కామన్గా కనిపిస్తున్న ఫ్యాక్టర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో పిల్లల్లో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావద్దు అనుకుంటే వాళ్ళకి ఒక స్కూల్ నుంచి రాగానే మళ్ళీ వెంటనే వాళ్ళని పరిగెత్తిస్తూ ట్యూషన్స్ కాకుండా వారంలో ఒక 2-3 రోజులు వాళ్ళని ఏదైనా ఫిజికల్ యాక్టివిటీకి చేసేలాగా ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి నచ్చిన ఫిజికల్ యాక్టివిటీ, అదొక పనిష్మెంట్ లాగా కాకుండా వాళ్ళకి ఏ ఫిజికల్ యాక్టివిటీ డేలో అట్లీస్ట్ ఒక గంట సేపైనా వాళ్ళు ఆడుకుంటే వాళ్ళు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్కి దూరంగా ఉంటారు. 2 స్నాకింగ్ ఆప్షన్స్, మనం పెట్టే బాక్స్లో ఏదైతే స్నాక్స్ పెడతామో ఈ కుకీస్, చాక్లెట్స్, ఇలా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా ఇంట్లో ఉడకపెట్టిన శనగలు, బొబ్బర్లు, వీటితో చేసిన కట్లెట్స్ లాంటివి, ఇలాగా వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ ఉన్న వాటితో మనం రకరకాల రెసిపీస్ని డెవలప్ చేసుకొని పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇది ఆప్టిమల్ న్యూట్రిషన్, పిల్లలు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఇంత ఫైబర్ తినాలి, మనం తినే మీల్లో ఇది ప్రోటీన్, ఇప్పుడు రైస్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్, 7th class బుక్స్లో కూడా ఈ ఫుడ్ గ్రూప్స్ గురించి ఎడ్యుకేట్ చేస్తారు. సో అది ప్రాక్టికల్గా మన ప్లేట్లో ఎలా తీసుకురావాలి, కార్బ్స్ ఎలాగా, ప్రోటీన్స్ ఎలాగా, ఫైబర్ ఎలాగా అని పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళకి అందుబాటులో ఈజీగా ఉండేలాగా మనం అల్ట్రా ప్రాసెస్డ్ చిప్స్ అడిగారు కదా అని చిప్స్ ప్యాకెట్స్ తెచ్చేసి, ఐస్ క్రీములు తెచ్చి, చాక్లెట్లు తెచ్చేసి మొత్తం ఇంట్లో పెట్టేసేయకుండా ఫస్ట్ మనము కొన్నాళ్ళు కష్టంగానే ఉంటుంది. వీటికి అలవాటు పడ్డ పిల్లలు హెల్తీగా తినాలంటే గొడవ పెడతారు. బట్ మీ ప్రయత్నంగా యాజ్ ఎ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ, మీరెంత హెల్తీగా తింటారో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీ పిల్లలు కూడా అంత హెల్తీగా తింటారు. సో ఒకటే రోజు వాళ్ళని ఓవర్ ప్రెషరైజ్ చేయకుండా, ఇన్ కేస్ మీ పిల్లలు ఒబీస్ సైడ్లో ఉన్నారనుకోండి, టేక్ ఇట్ లైక్ ఏ స్లో థింగ్. మెల్లమెల్లగా వాళ్ళకి ఆప్టిమల్ న్యూట్రిషన్ స్నాక్ ఏది ఇచ్చినా కూడా వెజిటేరియన్ ప్రోటీన్ స్నాక్ ఇస్తే వాళ్ళకి దాంట్లో కొంత మోతాదు కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనాలిటీకి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. సో పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ అండ్ చాయిస్ ఆఫ్
స్నాకింగ్ చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడు కూడా రోజు ఇడ్లీ దోశ అనే పెట్టకుండా రకరకాల ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్, ఎగ్స్ ఆర్ ఈజీ ప్రోటీన్ రిచ్ ఆప్షన్స్ అనుకోండి. ఇలాగా రకరకాలుగా ప్రోటీన్ రిచ్ ఆప్షన్స్ ఆలోచించుకొని పిల్లలకి కూడా ఆప్టిమల్గా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళలో స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కూడా వాళ్ళ బరువు పెరుగుతున్నారు అన్నది నా అబ్జర్వేషన్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది పిల్లల్లో కూడా. సో ఎంతవరకు మీరు ఎంకరేజివ్గా మాట్లాడుతూ చాలా ఈజీ గోయింగ్ వే, వాళ్ళకి ఈజీ పాత్వే చూపిస్తే బాగుంటుంది. ఇది పిల్లలు. అడల్ట్స్లో వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ అయిన ఫుడ్ హ్యాబిట్సే పెద్దవాళ్ళలో కూడా వస్తాయి. సో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సరే పెద్దవాళ్ళలో తెలియదు అనుకుంటే కనుక స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఈజ్ ద ప్రిఫరెన్స్. ఎవరికైనా వారంలో 3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయండి. తర్వాత మీరు డేలో 5K స్టెప్సో 10K స్టెప్సో ప్రియారిటైజ్ చేసుకోండి. సింపుల్, వెరీ సింపుల్. కాంప్లికేటెడ్గా మీరేం చేయక్కర్లేదు. వారంలో 3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోండి. మిగతా రోజులు మీ ప్రిఫరబుల్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజెస్, బట్ బీ ఫిజికల్లీ యాక్టివ్. ఈ 1 అవర్ చేసిన ఎక్సర్సైజ్ కన్నా మిగతా 18 అవర్స్ మన ఫుడ్ చాయిసెస్ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్. 1 గంట ఎక్సర్సైజ్ చేసాం కాబట్టి దట్స్ నాట్ ఏ టికెట్ టు ఈట్ అన్హెల్దీ. అది టికెట్ కాదు. ఒక అన్హెల్దీ ఫుడ్ చాయిసెస్ తినడానికి మాత్రమే నేను ఎక్సర్సైజ్ చేసుకున్నా అన్న మైండ్ సెట్ నుంచి మనం బయటకు రావాలి. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ మజిల్ మాస్, బికాస్ మజిల్ ఆల్సో మీ బిఎంఆర్ని ఇంక్రీజ్ చేస్తుంది. మీ మజిల్ మీ రెస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు కూడా క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. దాట్ వే మీరు ఐడియల్ బాడీ వెయిట్లో ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మీ కార్బోహైడ్రేట్ రెసిస్టెన్స్ని పెంచేది కూడా, టాలరెన్స్ని పెంచేది కూడా మజిల్ మాస్కి డైరెక్ట్లీ రిలేటెడ్ ఉంటుంది. సో వర్క్ ఆన్ యువర్ బిల్డింగ్ యువర్ మజిల్ మాస్. ప్రియారిటైజ్ ప్రోటీన్. ప్రతి మీల్లో అట్లీస్ట్ ఒక 20 grams. నేను ఐడియల్ రేంజ్ చెప్పాలంటే 30-35 అని చెప్పుకోవచ్చు, బట్ స్టార్ట్ విత్ 20 grams. ప్రతి మీల్లో ఒక 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉండాలి. ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో దానికి డబుల్ ఒక 25-30 grams ఆఫ్ ఫైబర్ పెట్టుకోండి. కార్బ్ సోర్సెస్ చేంజ్ చేస్తూ ఉండండి. ఒకరోజు రైస్ తింటే ఒకరోజు మిల్లెట్స్ తినండి. మిల్లెట్స్లో కూడా రకరకాల మిల్లెట్స్ ఉంటాయి. డిన్నర్లో మనము మూంగ్ దాల్ దోశ, పెసరట్టు ఇలాంటివి ప్రోటీన్, వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ని మనం దోశ టైప్లో వేసుకోవచ్చు ఈజీగా. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ గ్లూటెన్ బేస్డ్ కాకుండా, ఓన్లీ రైస్ బేస్డ్ కాకుండా ఇలాగా మనం వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ని మనం మెయిన్ సోర్స్ ఆఫ్ కార్బ్ కింద కూడా చేసుకోవచ్చు. దాట్ ఈజ్ ఈజీ. సో అప్పుడు క్యాలరీ డెఫిసిట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది కొంచెం, అండ్ దే గెట్ కార్బ్ సోర్స్ కూడా వస్తాయి. బట్ బ్యాలెన్స్ అవుట్. ప్రతి మీలో 20 grams ఆఫ్ ప్రోటీన్ ఎలా ఉండాలి అన్నది స్టార్ట్ చేయండి. అక్కడ నుంచి అకార్డింగ్ టు యువర్ ఐడియల్ మెజర్మెంట్స్, మీ క్యాలరీ రెస్ట్రిక్షన్స్ ఏంటి, మీ క్యాలరీ గోల్స్ ఏంటి, దాని ప్రకారం మీరు మోడిఫై చేసుకోండి. బట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ 20 grams ఆఫ్ ప్రోటీన్ ఇన్ ఈచ్ మీల్ అండ్ 25 grams ఆఫ్ ఫైబర్ ఇన్ ఈచ్ మీల్ ఈజ్ ఇంపార్టెంట్. కార్బ్ అకార్డింగ్ టు యువర్ పోర్షన్ కంట్రోల్డ్ మీరు చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ లైక్ స్ట్రెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే కార్టిసాల్స్ ఇంక్రీజ్ అయినా కూడా మనకి కార్బోహైడ్రేట్ మెటబాలిజం తగ్గిపోతుంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ గ్లూకోజ్ మెటబాలిజంని కూడా అని చెప్పచ్చు. సో ఆ 4 factors మీరు కరెక్ట్ చేసుకొని యూ లీడ్ ఏ హెల్దీ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్. ఇంకొక మెయిన్ అబ్జర్వేషన్ ఏం చేసింది ఏంటంటే, అంత డైట్ బాగానే ఉంటుంది, ఈ ఈవినింగ్ మీ ఫ్రెండ్స్ని ఫ్రీక్వెంట్గా మీట్ అయ్యే వాళ్ళు కానివ్వండి, వర్క్ స్పేస్లో ఈ కాఫీ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. కాఫీలో కూడా ఏంటంటే ఇంతకుముందు కప్ సైజ్ వచ్చి మన కాఫీ కప్ సైజ్ ఎంత 90 ml, మహా అయితే 120 ml ఉండేది. ఇప్పుడు 250 ml చేశారు కాఫీ కప్ సైజ్. సో అంత పాలు, అంత షుగర్ క్వాంటిటీ ఈ కార్పొరేట్ జాబ్స్ చేసేవాళ్ళు, మేము మా దగ్గరికి వచ్చిన కేసెస్లో 4-5 సార్లు తాగేస్తున్నారు ఈజీగా. సో మీరు మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ని ఎంత కంట్రోల్గా చేసుకున్నా ఈ ఎక్సెస్ క్యాలరీ కన్సంప్షన్ ఏదైతే ఉంటుందో దాట్ ఆల్సో లీడ్ టు డయాబెటీస్. మనం ఒక చిన్న ప్యాకెట్ ఆఫ్ చిప్స్ తీసుకొని ఒక జగ్ ఆఫ్ కాఫీ, 250 ml జగ్, అది కప్పు కాదు అది జగ్ యాక్చువల్లీ, అంత ఉంటుంది. దాంట్లో షుగర్స్ చాలా హై ఉంటాయి, మిల్క్ ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. ఇప్పుడు మరి ప్యాకెట్ ఆఫ్ చిప్సే కదా, సమోసానే కదా అని రోజుకు ఒక 500-400 calories ఎక్స్ట్రా తీసుకున్న చాలు, మన అర్థం చేసుకునే లోపలనే వి గెట్ ఆన్ టు దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్. సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, మీ సోర్సెస్ ఆఫ్ మీరు ఏది తింటున్నా జస్ట్ అనలైజ్ ద పోర్షన్ క్వాంటిటీ, అనలైజ్ చేసుకోండి. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రివెంట్ డయాబెటీస్. షుగర్స్ ఏ ఫామ్లో అయినా రావచ్చు, డైరెక్ట్గా షుగర్ తాగాలనే లేదు. కాఫీలో షుగర్ వేసుకున్నప్పుడు మనం అంత కాన్షియస్గా ఉండవు, ఎంత షుగర్ వెళ్తుంది అన్నది ఉండదు.
అంత బిగ్ అమౌంట్ ఆఫ్ వీటికి కార్పొరేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళల్లో నేను అబ్జర్వ్ చేసింది ఇదే. జిమ్ చేస్తున్నారు పాపము, దే ఆర్ డూయింగ్ దేర్ బ్యాలెన్స్డ్ పోర్షన్, బట్ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అన్నిటి వల్ల వాళ్ళకి అగైన్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్ అనమాట. సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ నాట్ వెరీ ఫ్రీక్వెంట్ తినొద్దు. తిన్న వారానికి ఒకసారి లైక్ ఏదైనా షీట్ మీల్ లాగా అనుకున్నా కూడా వెరీ పోర్షన్ కంట్రోల్లో తిన. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. Thank you so much, Vinisha, on your beautiful insights on Thank you. diabetes. Thank you, Thank Casey. you.